అనగా అనగా ఒక ఊళ్ళో ఒక ఆరితేరిన దొంగ ఒకడు ఉండేవాడు అనమాట. అతను ఏం చేశాడు, వాళ్ళ పల్లెటూరుకి వచ్చి తిరిగి వాళ్ళ పట్టణం వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్తూ ఉంటే ఆ తోవలో ఇంకో దొంగను కలుసుకున్నాడు. ఆ పల్లెటూరు దొంగ పట్టణంలో తన వృత్తి ఈ దొంగతనం చేసుకుని జీవిద్దామని వెళ్తున్నట్టు చెప్తాడనమాట. సరే, వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ కొంచెం అడవి మధ్యలోకి వచ్చిన తర్వాత పట్టణం దొంగ ఏమంటాడు పల్లెటూరు దొంగతోటి, సరే నువ్వు ఎంత బాగా దొంగతనం చేస్తున్నావో చూస్తాను, ఆ చెట్టు మీద కాకి గూడు ఉంది కదా, ఆ కాకి తెలియకుండా దాని గుడ్లు దొంగిలించుకుంటా అని చెప్తాడు. పల్లెటూరు దొంగ ఏం చేస్తాడు, చెట్టు ఎక్కి కాకి గూడు దగ్గరికి వెళ్ళి పొరుగుతున్న కాకి తెలియకుండా దాని గుడ్లు తీసుకొచ్చి జేబులో వేసుకుని కింద దిగిపోతాడు. కింద దిగిపోయి జేబులో చూస్తే గుడ్లు లేవు, పట్నం దొంగ చేతిలో ఉంటాయన్నమాట. తన జేబులో తీసి చూపిస్తాడు. అంటే ఏంటి, వాడికి తెలియకుండా, ఈ పల్లెటూరు దొంగకు తెలియకుండా పట్టణం దొంగ వాడి జేబులో తీస్తాడనమాట. అయినా సరే వాడు ఏమంటాడంటే, పర్వాలేదులే, నువ్వు చాలా బాగా దొంగతనం చేస్తున్నావు, దొంగతనాల్లో నాకు కొంచెం తోడుగా ఉండు, నీకు కూడా వాటా ఇస్తాను అంటాడు. సరేనని పల్లెటూరు దొంగ ఒప్పుకుంటాడు అనమాట. ఇద్దరు కలిసి ఆ రాత్రి రాజుగారి ఖజానా దోచుకోవడానికి నిశ్చయించుకుంటారు. చీకటి పడగానే వాళ్ళు పక్క నుంచి రాజుగారి భవనం పైకెక్కి కప్పులో ఉండే అద్దపు కిటికీలు గుండా ఒక్కొక్క గది చూసుకుంటూ చివరికి ఖజానా కొట్టు ఉంటుంది, అక్కడికి చేరుకుంటారు. అంటే ఏంటి, ఖజానా అంటే డబ్బులు బంగారం అన్నీ పెట్టే చోటుకు అనమాట. చూసుకుని అందులో అద్దంలోని చూస్తే పెద్ద పెద్ద డ్రమ్ముల నిండా బంగారపు నాణ్యాలు ఉంటాయన్నమాట. పెద్ద దొంగ ఏం చేస్తాడు, చిన్న దొంగను తాడు సహాయంతో ఆ అద్దపు కిటికీ గుండా ఆ గదిలోకి దింపుతాడనమాట. అంటే ఆ బంగారం అవన్నీ ఉన్న ఖజానా కొట్టులోకి దించాడనమాట. చిన్న దొంగ ఏం చేస్తాడు, సంచి నిండా బంగారు నాణాలు నింపుకుని తిరిగి పైకి వచ్చేస్తాడు. ఇద్దరు కలిసి రాజభవనం దిగి వెళ్ళిపోయారనమాట. ఇద్దరును రాజుగారు ఏంటి, ప్రతిరోజు ఒకసారి ఆ ఖజానా గదికి వస్తుంటారనమాట. ఒకసారి వచ్చి చూసుకొని వెళ్ళిపోతుంటారు. అలాగే ఆ రోజు కూడా వచ్చి చూసుకుంటారు. చూసుకునేసరికల్లా దొంగతనం జరిగినట్టు తెలిసిపోతుంది అనమాట. ఈ గదిలోకి ఎవరు వచ్చారు అని అడుగుతాడనమాట. అంటే కాపలావాడు అంటాడు, ఎవరూ రాలేదండి అని చెప్తాడు. అంటే రాజు అంటాడు, లేదు దొంగతనం జరిగింది అని చెప్పేసి అతనితో చెప్పి అక్కడి నుంచి తిన్నగా ఏం చేస్తాడు, వాళ్ళ కోటలో జైలు ఉంటుందన్నమాట, కారాగృహం అంటారు. ఆ జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళి అక్కడ ఒక ముసలి దొంగ ఉంటాడు అనమాట. ముసలి దొంగ ఏంటి, ఎన్నాళ్ళ నుంచో అక్కడ ఉంటాడు, మారిపోతాడు. ఇప్పుడు ఇదివరకు దొంగతనాలు చేస్తున్నాడని పట్టుకుని అందులో పెట్టాడు, మారిపోతాడు అనమాట. అందుకని అతనితోటి మాట్లాడడానికి రాజుగారు వెళ్తారనమాట. వెళ్ళి అడుగుతారనమాట, ఎవరో కానీ ఖజానాలో ప్రవేశించారు, 2000 చిల్లర బంగారు నాణ్యాలు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళలో చూస్తే ఎక్కడ కన్నం లేదు అని అంటారు. అనగానే ఆ ముసల్దంగా అంటాడు, కన్నం ఉండే ఉంటుంది మహారాజా, మీరే తెలుసుకోలేకపోయి ఉంటారు అంతేను అంటాడు. ఒక పని చేయండి, ఆ ఖజానా కొట్టులో పొగ పెట్టండి, ఆ పొగ ఎట్నుంచి వెళ్తుందో గమనించండి, అదే అంటే ఆ ఎట్నుంచి బయటకు వెళ్తుందో దాంట్లో నుంచి దొంగ లోపలికి వచ్చినట్టు మనకు అర్థం అంటాడు. రాజుగారు అలా చేయిస్తారు. వెళ్ళి చేయిస్తే పైకప్పు అద్దంలోంచి బయటికి వెళ్ళడం కనబడుతుంది అనమాట. అది వచ్చి ఆ విషయం మళ్ళీ ఈ దొంగ దగ్గర చెప్తాడు, ముసలి దొంగ దగ్గర చెప్తే అతను అంటాడు, సరే అయితే మళ్ళీ ఇవాళ వస్తాడు, మీరు అద్దాన్ని ఏమి బిగించుకొని మహారాజా, ఈసారి అతను వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే ఆ అద్దం కిందని, అద్దం కిటికీ ఉంది కదా, దాని కిందని గదిలోను పెద్ద పీప అంటే డ్రమ్ అనమాట, డ్రమ్ నిండాను చిక్కటి బెల్లం పాకం పోసేయండి, దొంగ తిన్నగా వచ్చి అందులో దిగబడిపోయి మీకు చిక్కిపోతాడు అని చెప్తాడు. సరే, చక్కగా ఈ ముసలి దొంగ చెప్పినట్టుగానే రాజుగారు అలాగే చేయిస్తారు. మన్నాడు మళ్ళీ దొంగలు ఇద్దరు ఏం చేస్తారు, మన్నాడు ఇద్దరు మళ్ళీ అనుకుని రాజుగారికి తెలిసేలోపు ఇంకొంచెం బంగారం తెచ్చేసుకుందాం, ఇద్దరం వెళ్ళిపోయని చెప్పేసి మళ్ళీ ఇద్దరు వస్తారు. వచ్చి చిన్న దొంగ ఏం చేస్తాడు, తాడు మించి కిందకి దిగి బెల్లం పాకంలో పడిపోతాడు. అప్పుడు పైకి చూస్తూ అంటాడు, పట్నం దొంగతో అంటాడు అనమాట, అన్న మోసం జరిగింది, నేను కదలలేకుండా ఎందులోనో కానీ పడిపోయాను, నన్ను పైకి లాగడం నీకు సాధ్యం కాదు, నేను ప్రాణాలతో దొరకకుండా నువ్వేం చేస్తావు అంటే ఇంత విషయం ఇచ్చి నువ్వు పారిపో అని చెప్తాడు. చెప్తే వాడేమంటాడు పట్నం దొంగ ఈ పల్లెటూరు దొంగతోటి, భయం లేదు తమ్ముడు, భయపడకు, నా దగ్గర చచ్చినట్టుగా కనపడే ఒక మందు ఉంది, అది మింగు, రేపు నేను వచ్చి నిన్ను రక్షిస్తానులే అని చెప్పేసి ఏం చేస్తాడు, పెద్ద దొంగ తాడు మించి నెమ్మదిగా కిందకి దిగొచ్చి ఏదో మంది అతని నోట్లో పోసి వెళ్ళిపోతాడు. మన్నాడు ఉదయాన్నే రాజుగారు గబగబా ఆ ఖజానాకు వస్తాడు. ఆ పీపాలో చిక్కుకుపోయిన దొంగను చూసి, ఆహా దొంగ దొరికిపోయాడు వేధవా, వీడంతా తేలుస్తానుండు అనుకుంటూ నెమ్మదిగా డ్రమ్ దగ్గరికి వచ్చేసరికల్లా ఆ దొంగ చచ్చి ఉంటాడు.
అది గమనించగానే రాజుగారికి ఉత్సాహం అంతా పోతుందన్నమాట. అయ్యో అని చెప్పేసి అనేసుకొని మళ్ళా ముసలి దొంగ దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. నువ్వు చెప్పినట్టుగానే వాడు వచ్చాడు, ఆ పేపాలో పడిపోయాడు, కానీ చచ్చిపోయాడు అంటాడు. అనగానే ఆ ముసలి దొంగ ఏమంటాడు, మహారాజా వీళ్ళెవరో చాలా తెలివైన దొంగలు అని అంటాడు. అనగానే ముసలి దొంగతో అంటాడు, ఇదేంటి వీళ్ళు అంటున్నావేంటి అని అడుగుతాడు. అంటే మరేంటి ఇంకోడు ఉన్నాడు, ఇంకా ఇద్దరు లేకపోతే ఈ పని జరగదు కదా, వీడు ఎలా చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకోలేడు కదా, బెల్లం పాకంలో పడిపోయినంత మాత్రం ఏం ప్రాణాలు ఏం పోవు కదా, కాబట్టి ఆ రెండో వాడిని పట్టే మార్గం ఉంది, నేను చెప్తానులేండి అని అంటాడు. వాడు తప్పకుండా వీడు శవం కోసం వాడు వస్తాడు, అందుకని మీరేం చేస్తారంటే నగర ద్వారం దగ్గర వీడి శవాన్ని కుర్చీలో కూర్చోపెట్టి దానికి భటులను కాపలా పెట్టండి, వాడు నెమ్మదిగా వస్తాడు, వాడు పట్టుకోవచ్చు అని అంటాడు. ఆ ముసలి దొంగ చెప్పినట్టుగానే రాజుగారు అలాగే చేయిస్తారనమాట. ఈ పెద్ద దొంగ ఏం చేస్తాడు, ఎలాగైనా తన స్నేహితుడిని కాపాడాలి కదా, మరి కాపాడడానికి ఒక ప్లాన్ వేస్తాడు. వేసి ఏంటి ఆ ప్లాన్ అంటే, ఒక మంచి తెల్ల గుర్రాన్ని కొంటాడు, ఓ బండి కొంటాడు, ఆ బండికి వేసి కడతాడు. దాంట్లో 4 జాడీల నిండా చక్కగాను అన్నీ తినడానికి తాగడానికి, అంటే ఈ సారా అలాంటివంటి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అందులో పెట్టేసి ముసలి వేషం వేసుకుంటాడు. ఇంకా ఏం చేస్తాడంటే ఆ జాడీల్లోనూ మత్తు పదార్థం కూడా కలిపిస్తాడు, అంటే ఆ తాగంగా నిద్ర వచ్చేసి పడిపోతాడు అనమాట. అది కూడా కలిపేసి ఈ నగర ద్వారం దగ్గరగా వస్తుంది, కొంచెం దూరంలో కనపడుతుంది అనగా వాడు ఎవరు చూడకుండా చూసి ఆ బండిని పక్కకు తోసిస్తాడు. పక్కకు తోసి మళ్ళీ ఏం చేస్తాడు, గట్టిగా అయ్యో 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 నా బండి పడిపోయింది, నా సారా జాడీలన్నీ పడిపోయి, నన్ను రక్షించండి అని గట్టిగా కేకలు పెడతాడు. కేకలు పెట్టేసరికల్లా ఈ చిన్న దొంగకు కాపలా ఉన్న భటులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, గబగబా వచ్చి ఒరే ముసలాడా, మాకు మాత్రం నువ్వు ఒక సారా జాడీ ఇచ్చావంటే నీ బండి సరిగ్గా పెట్టేస్తాంలే అని అంటాడు. అంటే అప్పుడు వీడంటాడు, ఈ పెద్ద పట్నం దొంగ, నేను ఏమన్నా కాదన్నానా బాబులు, తీసుకోండి అని చెప్తాడు. బట్టలు ఏం చేస్తారు, అప్పుడు ఆ బండిని చక్కగా సరిగ్గా పెట్టేసి ఓ జాడీ తీసుకుని వంతులు వేసుకుని చక్కగా అందరూ 4 కూర్చొని తాగేస్తుంటారనమాట. వాళ్ళకి కొంచెం నిద్ర వచ్చేస్తున్నట్టు మత్తుగా ఊగుతూ ఉంటారనమాట. అప్పుడు ఏం చేస్తాడు, ఆ పెద్ద దొంగ ఆ కుర్చీలో కూర్చున్న చిన్న దొంగని చూపించి, బాబుగారు ఇతడు ఎవరండి అని అడుగుతాడు. అడిగితే వాళ్ళు అంటారు, వాడు దొంగలే అని అంటారు. అనగానే పెద్ద దొంగ అంటాడు, బాబోయ్ వీడు కానీ నా గుర్రాన్ని ఎత్తుకు పారిపోతాడేమో అని అంటాడు ఈ పెద్ద దొంగ అనమాట. అంటే వాళ్ళు అంటారు, ముసలాడా నీకేమైనా మర్చిపోయిందా ఏంటి, వాడు చచ్చాడు కనబడడం లేదు అని అంటారు మళ్ళీ. అని అంటే మళ్ళీ వీడు ఏం చేస్తాడు అనుకుంటా, లేదు వాడు నా గుర్రాన్ని తప్పకుండా ఎత్తుకుపోతాడు బాబు, నేను మాత్రం దొంగలు నమ్మను నాయనో అని అంటాడు. అంటే మూసుకో ముసలాడా, వాడు కానీ నీ గుర్రాన్ని కాజేస్తే నీకు గుర్రం ఖరీదు మేము ఇస్తాం సరేనా అని వాళ్ళు అంటారన్నమాట. అనేసి ఈ తాగుతుంటారు కదా, ఒక్కొక్కళ్ళు నిద్రమత్తులో ఒళ్ళు తెలియకుండా పడిపోతారు. వెంటనే పెద్ద దొంగ ఏం చేస్తాడు, చిన్న దొంగ దగ్గరికి వెళ్ళి అతని నోట్లో ఏదో కొంచెం ఓ మందు పోస్తాడు. కొంచెం సేపు అయ్యేసరికల్లా చిన్న దొంగ నెమ్మదిగా లేచి కళ్ళు విప్పుతాడు. అప్పుడు పెద్ద దొంగ అంటాడు చిన్న దొంగతోటి, చూడు తమ్ముడు, వీళ్ళు ఎంతోసేపు మత్తులో ఉండరు, నువ్వేం చేస్తావంటే అగో ఆ గుర్రం ఉంది కదా తెల్ల గుర్రం, అది ఎక్కి మనం ఎప్పుడు ఉంటాం కదా అక్కడికి పారిపో, నేను ఉదయాన్నే వచ్చి నిన్ను కలుసుకుంటాను అని చెప్తాడనమాట. చెప్పేసరికి చిన్న దొంగ ఏం చేస్తాడు, గుర్రం ఎక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే పెద్ద దొంగ ఏంటి మామూలుగా ఇందాక ఎక్కడ కూర్చున్నాడో అక్కడికి వచ్చి కూర్చొని నిద్రపోతున్నట్టు అలా ఊగిపోతు నటిస్తాడనమాట. కొంతసేపు వేసరికల్లా ఈ భటులందరూ ఉన్నారు కదా, ఒక్కొక్కరికి స్పృహ వస్తుంది. ఈ చచ్చిపోయిన దొంగ లేడు, గుర్రము లేదు, చూసేసరికల్లా వాళ్ళు ఒకసారి ఆశ్చర్యపోతారు, ఇదేంట్రా బాబు అని తుండి పడతారనమాట. వెంటనే చూసి ఇదేంటి ముసలాడు ఎలా అన్నాడో అలా అయిందే, ఇదేమిటమ్మా అనుకుంటారనమాట. అతను ఏం చేస్తాడు, నెమ్మదిగా తూలుకుంటూ లేచెళ్ళి ఆ నిద్ర నటిస్తున్నాడు కదా పట్నం దొంగ, ఆ దొంగను లేపుతాడనమాట. లేపి ఇదేంటి నాకు అంతా అయోమయంగా ఉంది, నువ్వు ఎలా అన్నావో అలాగే అయింది, ఆ దొంగ లేడు, ఆ గుర్రము లేదు అని అంటాడు. అనగానే వాడంటాడు, బాబోయ్ నా గుర్రం లేదా, అయితే ఉండండి రాజుగారికి చెప్తాను అని అంటాడు. అంటే వాళ్ళు అంటారు, రాజుగారికి కానీ ఇక్కడ జరిగింది తెలిస్తే తోలు ఒలిచేస్తారు, నీకు కావాలంటే నీ గుర్రానికి రెట్టింపు నేను ఇచ్చుకుంటాను ఖరీదు, ఇక్కడ జరిగింది మాత్రం ఎక్కడ బయట మాత్రం చెప్పకు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, బోల్డ్ డబ్బులు ఇస్తారనమాట. పెద్ద దొంగ పని చూడు ఏమైందో, హాయిగా చిన్న దొంగని విడిపించాడు, వాడు గుర్రం ఇచ్చి వాడిని పంపించాడు, అది కాకుండా మళ్ళీ బోల్డ్ డబ్బులు వెళ్ళదని సంపాదించుకున్నాడు, చక్కగా వెళ్ళిపోయాడు.
ఈ విషయం మొత్తం మీద ఎలాగో ఒకలాగా రాజుగారు కదా ఎలాగో ఏమైందో ఏంటో అన్నీ తెలుసుకున్నారనమాట. తెలుసుకుని ఆ ముసలి దొంగ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్తారు, రాజుగారు ఇలా అయింది, వాడు వచ్చి విడిపించుకెళ్ళిపోయాడు అని. అనగానే వాడంటాడు, మహారాజా మహారాజా వాడెవడో చాలా తెలివైన దొంగవాడు, నేను ముందర నుంచి చెప్తూనే ఉన్నాను కదా, మనం ఇప్పుడు ఇంకేం చేయలేము, పెద్ద బహుమానం ప్రకటిస్తే కానీ వాడిని మనం చూడడానికి అవ్వదు అని అంటాడు. అనగానే రాజుగారికి కూడా ఏమనిపిస్తుంది, అబ్బాయి ఇంత బాగా చక్క దొంగతనం చేసుకుని వెళ్ళిపోతున్నాడు, వీడు ఎలా ఉంటాడో ఒకసారి చూడాలనుంది, ఇంత తెలివైన వాడు వీడు అని చెప్పి ఏం చేస్తారు, ఒక పెద్ద బహుమానం ఆ దొంగకు ప్రకటిస్తారనమాట. పెద్ద దొంగ చిన్న దొంగ ఏం చేస్తారు, ఇద్దరు మాట్లాడుకుంటారు. రాజుగారు ఏదో బహుమానం ఇస్తా ఉన్నారు, అదేమిటో చూడాలి వెళ్ళి, ఒకవేళ ఏదైనా అవసరం వచ్చిందనుకో నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వేం చేస్తావు అంటే అలా ఏదో పెద్ద ఎద్దులు తోలుకెళ్ళిన వాళ్ళ అటు ఇటు తిరుగుతూ ఉండి అక్కడ అని చెప్పేసి చిన్న దొంగకి చెప్పి వీడు రాజుగారి దగ్గరికి వెళ్తాడు. వచ్చి మహారాజా మహారాజా నేనే ఆ దొంగను, మీరేదో బహుమానం ఇస్తా అన్నారు కదా, అది తీసుకుందామని వచ్చాను అంటాడు. అంటే రాజుగారు అంటారు, నువ్వే ఆ దొంగవని నేను ఎలా నమ్ముతాను అని అడుగుతారు. అంటే అప్పుడు ఈ పెద్ద దొంగ ఏం చేస్తాడు, పట్టణం దొంగ అలా చూస్తాడు, అటు ఇటు చూసినట్టు చూసి, అగో చూడండి దూరంగా ఎవరో కానీ ఒక ఎద్దును తోలుకుని వెళ్ళిపోతున్నాడు కదా, ఆ ఎద్దును దొంగిలించుకొని వచ్చేస్తాను కావాలంటే చూడండి అని అంటాడు. అనగానే సరేను అంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడితో ఏదో మామూలుగా మాట్లాడతాడు. వాడి వీడు ఒకటే కదా, ముందే మాట్లాడుకుని వచ్చారు కదా, వీడు ఏదో అనగానే వాడు పెద్ద యాక్షన్ చేసి వెళ్ళిపోతాడు. ఏమని చేస్తాడు యాక్షను, అమ్మో అమ్మో అనుకుంటూ గుండెలు బాగా తీసుకుంటూ ఏదో నెత్తి నోరు కొట్టేసుకొని ఏదో అయిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. వాడు పారిపోయేసరికల్లా వీడు ఎద్దును తోలుకొని వస్తాడు. రాజుగారు ఎంత తృప్తి పడిపోయి పెద్ద బహుమానం ఇచ్చి, నువ్వు ఇంత తెలివైన వాడివి, దొంగతనాలు చేయకు, ఇంకేదైనా మంచి పని చేసుకో హాయిగాను అని చెప్పేసి చెప్తాడు అనమాట. అప్పుడు చక్కగా ఆ డబ్బుని ఇద్దరు దొంగలు పంచేసుకొని హాయిగా సంతోషంగా దొంగతనాలన్నీ మానేస్తారనమాట. దొంగతనాలు మానేసి ఇంకెప్పుడు ఏం చేయకుండా ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుని శుభ్రంగా ఉంటారనమాట. ఈ కథ పేరు ఏంటి తెలిసిన, ఆరితేరిన దొంగ.